ఇండస్ట్రీలో టికెట్ రేట్ల పంచాయతీ అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూలా మారింది. చూస్తుంటే ఈ సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఇండస్ట్రీలో వచ్చిన విజయాలు, పెరిగిన ఫుట్ ఫాల్స్ అన్నీ చూశాక ఛాంబర్ నిర్ణయం మార్చుకుందా? పాత కమిటీని రద్దు చేసిందా? కొత్త కమిటీ వేస్తే అందులో సభ్యులెవరు? వాళ్ళ విధి విధానాలేంటి? కొన్ని రోజులుగా పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలతో ఆడియన్స్ థియేటర్స్కొస్తున్నారనే విషయం అర్థమవుతోంది. పెరిగిన ఫుట్ ఫాల్స్, కలెక్షన్స్ చూశాక ఎగ్జిబిటర్లు మళ్లీ లాభాల బాట పడుతూ డబ్బులు చూస్తున్నారు. నార్మల్ టికెట్ రేట్లుంటేనే జనాలు థియేటర్స్కు భారీగా వస్తారనే విషయం ఈ వరుస హిట్స్తో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నాక ఫిలిం ఛాంబర్ కూడా టికెట్ రేట్ల ఇష్యూపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పంచాయతీకి చెక్ పెట్టేందుకు పాత కమిటీని రద్దు చేస్తూ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై టికెట్ రేట్లు, పర్సంటేజ్ విధి విధానాలపై చర్చించేందుకు కొత్తగా 9 మంది సభ్యులతో కూడిన ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ అధ్యక్షతన ఏర్పడిన ఈ కొత్త టీంలో సురేష్ బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, చదలవాడ, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్ లాంటి వాళ్లున్నారు. అలాగే దిల్ రాజు, శిరీష్లో ఒకరు, మైత్రి నవీన్, రవిల్లో ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ పెద్దలంతా కలిసి టికెట్ రేట్ల ఇష్యూను డీప్ గా అనలైజ్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. గత కమిటీకి టైం లిమిట్ ఉంటే ఈ కొత్త కమిటీకి అలాంటివేం పెట్టలేదు ఛాంబర్. టికెట్ రేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం టీంకు కావాల్సినంత టైం తీసుకునే స్వేచ్ఛను ఛాంబర్ కల్పించింది. ముందు ముందు కూడా థియేటర్లలో ఇదే ఫుట్ ఫాల్స్ కొనసాగాలంటే ఈ కొత్త కమిటీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాబోయే బడా సినిమాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.